నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ ప్రముఖ సైకాలజిస్ట్ నర్సిన్ సునీత గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్మెంట్ అనేది ప్రముఖంగా అంటే ముఖ్యంగా ఎవరికి ఎక్కువ అవసరం అంటారు? ప్రతి ఒక్కరికి అండి, చిన్న పెద్ద ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండేవాళ్ళు అందరికీ కూడా, బిజినెస్ పీపుల్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఈ టైం మేనేజ్మెంట్ అవసరం. ఓకే మేడం, టైం మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నప్పుడు, ముఖ్యంగా టైం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా వినే మాట ఒకటి ఉంటుంది. నాకు టైం లేక చేయలేకపోయాను, నాకు టైం లేక రాలేకపోయాను, నాకు టైం లేక కలవలేకపోయాను. అంటే టైం మేనేజ్మెంట్ యొక్క క్యారెక్టర్ ఏమిటంటారు అసలు ఒక మనిషి జీవితంలో? ప్రతి ఒక్కరు టైం లేదు అని అనుకుంటూ ఉంటాం. కొత్తగా చేసిన సాధించిన వాళ్ళు ఎవరు సృష్టించుకోలేదు కదా, అందరికీ కూడా 24 గంటలే ఉన్నాయి. మనము ఆ 24 గంటల్ని ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా మలుచుకుంటాము, మనము ఆ సెల్ఫ్ మేనేజ్మెంట్ కూడా అని అంటాం. ఆ 24 అవర్స్ని ఎలా మనం మౌల్డ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటాం మన గివెన్ టైంని. కొంతమంది 10 గంటలు నిద్రపోతారు, కొంతమంది 15 గంటలు నిద్రపోతారు, కొంతమంది 15 గంటలు చదువుతారు, 18 గంటలు చదువుతారు. అలా ఎలా యూటిలైజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఏం చేయాలో, ఎటు పోవాలో, ఏం చేయాలో తెలియకుండా అలా వేస్ట్ అయిపోతుంటుంది గంటలు గంటలు. అంటే ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైనా స్పెషల్ స్లాట్లు ఉంటాయంటారా? ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు? మనకున్న టైం ఏంటి, మనం ఏం చేస్తాము, ఎలా అనుకుంటున్నాము, ప్లాన్డ్గా పక్కాగా ఆర్గనైజ్డ్గా రాసుకోవాలి. చాలా మంది అంటారు, మేడం ఈ ప్లానింగ్లో అంతా టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఈ ప్లానింగ్ ఎందుకు, ఈ దీంట్లో పెట్టిన టైం ఎగ్జిక్యూషన్లో ఉంటే బెటర్ కదా. చాలా మంది ఒక ప్రావర్బ్ విన్నాం మనము, బెస్ట్ థింగ్ వెల్ ప్లాన్ టాస్క్ ఇస్ సెట్ టు బి హాఫ్ డన్ అంటాం. అంటే ముందుగా పక్కగా అనుకున్నామంటే అది సగం అయినట్టుగా నిశ్చింతగా ఉండొచ్చు. మరి ప్లానింగ్ చేసుకుంటే సరిపోదు కదా, అది అయ్యేదాకా కూడా కంటిన్యూస్ ఫాలో అప్ అనేది ఉండాలి. అయ్యిందా లేదా, నేను ఏమన్నా డిస్ట్రాక్ట్ అయిపోతున్నానా, డీవియేట్ అయిపోతున్నానా, నేను అనుకున్నది ఏదైతే పని ఉందో ఆ టాస్క్ వైపుకి ఓరియంటెడ్గా నేను చేస్తున్నానా, నా కృషి ఎఫర్ట్స్ అనేది పెడుతున్నానా. డిస్ట్రాక్ట్ అయిపోయాం, డీవియేట్ అయిపోయామంటే ఇక్కడ డెస్టినేషన్ మారిపోతుంది, ఏదో అయిపోతుంది, అయ్యో అనవసరంగా టైం అంతా పోయింది అని అనుకుంటున్నాం. సో ఎగ్జిక్యూషన్లో, ఇంప్లిమెంటేషన్లో కూడా ఫోకస్ చేయాలి మనం. అండ్ కరెక్ట్గా వెళ్తున్నాం లేదా అని కంటిన్యూస్ రిగరస్ ఫాలోఅప్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫాలోఅప్ ఈజ్ ద సక్సెస్ మంత్ర అని కూడా అంటూ ఉంటారు. టైం మేనేజ్మెంట్ ముఖ్యంగా అందరికీ అవసరం అని చెప్తున్నారు. అంటే ఒక గృహిణి దగ్గర నుంచి తీసుకున్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇలా అందరికీ అవసరం. బట్ ముఖ్యంగా ఈ హై స్కూల్ స్టడీస్కి వచ్చినటువంటి పిల్లలు, అంటే వాళ్ళకి అప్పుడప్పుడే ఊహలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకుంటూ ఉంటారు. ఈ పిల్లలకి సంబంధించినంత వరకు, అంటే హై స్కూల్ స్టడీ నుంచి మొదలు పెడితే 8th, 9th, 10th నుంచి ఇంటర్, డిగ్రీ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఎంతవరకు అవసరం అంటారు? వాళ్ళు ఏం చేస్తే బెటర్? మనం పెద్దవాళ్ళం గైడెన్స్ ఇవ్వాలి, పేరెంట్స్ అనేది. ఈ టైంకి ఇది చెయ్యాలి, ఇలా చేసినప్పుడు మీరు టైంకి స్కూల్కి లేట్ అవ్వరు, ఈ టైంలో నువ్వు చదువుకుంటేనే ఎగ్జామ్స్కి ఈజీ అయిపోతుంది, అలా గైడెన్స్ అనేది ఇవ్వాలి. పిల్లలకు అలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ప్రతిరోజు అది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. ఓకే, నేను టైంకి ఇది చేస్తే నాకు సునాయాసంగా అయిపోతుంది, నేను ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతున్నాను. లేదంటే లాస్ట్ మూమెంట్లో బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటారు, కూర్చొని అయిపోతుందిలే అని కొంతమంది చదివేస్తారు, పాస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు ఆ చేసే పని పట్ల, అది చదివే అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఒక్కొక్కటి బలవంతంగా తీసుకుంటూ ఉంటారు పేరెంట్స్ కోసం అని. అప్పుడు అది ఇష్టపూర్వకంగా చేయరు, పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే రియల్ విలన్ టైం మేనేజ్మెంట్ అనేది ప్రోక్రాస్టినేషన్ అంటుంటాం, అంటే పోస్ట్పోన్మెంట్ అనమాట. తర్వాత చేద్దాంలే, చూద్దాంలే. అది పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు. కొన్ని నచ్చని అంశాలు ఉంటూ ఉంటాయి, లేదా అమ్మో ఇది నేను చేయలేనేమో అని ముందే అనుకోవడం వల్ల అది ఎప్పుడు దాటేద్దాము, ఇంకా పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే ఇష్టం లేనివి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, కష్టమైన పనులు ఉన్నాయి అన్నప్పుడు మొట్టమొదటిగా తీసేసుకోవాలి. చిన్న ఉదాహరణ, చిన్న పిల్లలకు చేదుగా ఉన్నాయి, ఫస్ట్ తినేసిన తర్వాత స్వీట్వి మీకు ఇష్టమైన తినమని ఎలా అయితే చెప్తామో, అలా పెద్ద టాస్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగా చేపట్టడం అనమాట. అవి చేయడం ద్వారా ఏంటంటే అయిపోయింది, అమ్మయ్య ఇంత పెద్ద పని నేను చేసేసాను అని కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ పెద్ద పనిని పెద్దలా చూడకుండా
మల్టిపుల్ దాంట్లోకి డివైడ్ చేసుకోవాలి, చిన్న చిన్నగా టాస్క్స్లోకి డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఒక మెట్టు ఎక్కాను, ఇంకొకటి అయింది, ఓకే పెద్దది మొత్తం సునాయాసంగా కంప్లీట్ చేశాను అనిపిస్తుంది. దానివల్ల సెల్ఫ్ మోటివేషన్ అనేది అయ్యి ఇంకా వేరే టాస్క్లు చేయగలుగుతాను. మిగతా అన్ని ఇష్టమే కాబట్టి కష్టమైన దాటేసాము, మిగతా ఇష్టమైంది అలా. ఓకే, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవాలి. చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం మనం, వాళ్ళు అంటే చివరి నిమిషంలో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం వల్ల అది కోల్పోవడం కానీ, లేకపోతే చాలామంది 1 minute టైం పెట్టింది గవర్నమెంట్ కూడా ఎగ్జామ్ టైం, అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 1 minute వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం గురై అంత చదువుకున్న ఎగ్జామ్కి వెళ్ళలేకపోవడం, అంటే ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం కిందకి వస్తాయంటారా? అవునండి, ప్రతిదీ కూడా ముందు చూపు కలిగి ఉండాలి మనం. ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి మీరు అన్నారు, ఎగ్జామ్స్ ఈ ప్లేస్లో ఉంది, ఈ సెంటర్ పడింది నాకు, మా ఇంటి నుంచి నేను వెళ్ళాలి అంటే ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది, ఎలాంటి టైంలో అయినా కూడా ఎలాంటివి అనుకోని సంఘటనలు ఉన్నా కూడా 15 నిమిషాలు ముందుగా నేను రీచ్ అవుతానా లేదా అని చూసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా అలా గైడెన్స్ ఇవ్వాలి, తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు అయితే తీసుకెళ్ళి వెళ్ళాలి. లేదు కాలేజ్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు అలా ప్లాన్ చేసుకొని, మరి ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి నేను డెస్టినేషన్ అన్నప్పుడు ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరాలి నేను, అంటే ఇంట్లో బయలుదేరాలి అంటే రెడీ అవ్వాలంటే ఎప్పుడు లేవాలి నేను. అలా బ్యాక్ క్యాల్కులేషన్ కూడా చేసుకొని, సరే ఈ టైంకి అనుకున్నాను అనగానే లేవాలి. ఆ డిసిప్లిన్ అలవాటు అవ్వాలి అంటే ఆ అలవాట్లు ముందు నుంచి పంక్చువాలిటీ డిసిప్లిన్ అనేది అలవర్చుకోవాలి. ఒకరోజు ఈ రోజు ఎగ్జామ్ అనగానే నేను 5 o'clock లేస్తా అంటే అందరూ లేవలేకపోవచ్చు. సో ముందు నుంచి కూడా ఒక దినచర్య అలవాటు చేసుకున్నప్పుడు పక్కాగా ఈ టైం ప్రకారంగా ఇలా ఉంటుందని ఈజీ అయిపోతుంది, వాళ్ళు టైంకి రీచ్ అవ్వగలుగుతారు. మీరు ఒక మాట చెప్తూ ఒక విషయం చెప్పారు, టైం అనేది చాలా విలన్, టైం మేనేజ్మెంట్ అనేది పెద్ద విలన్ గా, రియల్ విలన్ ఇన్ టైం మేనేజ్మెంట్ అనేది ప్రోక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. అవునవును, పోస్ట్పోన్మెంట్ అనేది అని చెప్పారు. అయితే అంటే ఒక టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా మంది చాలా కోల్పోయారని కూడా చెప్పుకున్నాం మనం. సో అలా కాకుండా ఉండాలంటే కనుక దీనికి పర్టికులర్గా ఏమైనా కొన్ని పద్ధతులు పాటించాలా? చాలా కష్టంగా అంటే చాలా క్లిష్టంగా ఉండేవి ఏమైనా పాటించాల్సి వస్తుందా? జస్ట్ చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న చేంజెస్ వల్ల మనం టైం మేనేజ్మెంట్లో దూసుకుపోవచ్చు? కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది చాలా రిజిడ్ అయిపోయారు, అలాంటివి అలవాట్లు చేసుకున్నారు అన్న వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అసాధ్యమైతే కాదు. సో ఫస్ట్ మనం ప్లానింగ్ ఒకటి అనుకున్నాము. సో సరిగ్గా ఏ టైంకి ఏది చేయాలనేది ప్లాన్డ్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దానికి మీరు ఎలక్ట్రానిక్ ఆర్గనైజర్ యూస్ చేసుకోవచ్చు, ఒక బుక్లో రాసుకోవచ్చు, టు డూ లిస్టులు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అది నేను సరిగ్గా నిర్వహిస్తున్నానా లేదా అన్ని. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము పిల్లలకు, గృహిణి ఎలా అయితే అన్ని సమర్థవంతంగా అన్ని కూడా కోఆర్డినేట్ చేస్తుందో, ఆర్గనైజ్డ్గా పెడుతుంది, ఏది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా పిల్లలు కూడా వాళ్ళ పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు కానీ, స్కేళ్ళు కానీ, బట్టలు కానీ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నప్పుడు, ఏ బుక్ ఎక్కడుంది, ఎగ్జామ్ బుక్ ఏది, నోట్ బుక్ ఏది, టెక్స్ట్ బుక్ ఏది అనేసి, అది కాలేజ్ గోయింగ్ అవ్వచ్చు, స్కూల్ గోయింగ్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఉన్నప్పుడు టైం అనేది ఈజీ వేలో మనం తక్కువ సమయంలో అన్నీ కూడా చేయగలుగుతుంటాం. లేకపోతే అన్నీ కూడా వెతుక్కోవడంలోనే టైం లాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ స్కెడ్యూలింగ్ అంటాం, అసలు ఏది ఎప్పుడు చేయాలి, ఎలాంటి టైంని ఏ టైంలో కేటాయించాలి అనేది ప్రాపర్గా స్కెడ్యూల్డ్గా పక్కాగా మనం ప్లాన్ చేసుకునేట్టయితే, ఆ టు డూ లిస్ట్లో ఇంబైబ్ చేసుకునేట్టయితే కనుక సరిగ్గా బెస్ట్ టైం మేనేజర్స్ అంటారు. అంటే మేడం డైలీ లైఫ్లో కూడా, అంటే మన నిత్య జీవితంలో చేసుకునేటువంటి చిన్న చిన్న పనులు కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే వీటికి కూడా ఒక ప్రాపర్ వే, ఒక పర్టికులర్గా రాసుకోవడం, పెట్టుకోవడం ఇవన్నీ ఉండాలంటారా? ప్రయారిటైజింగ్ అంటాం దాన్ని, అదొక చిన్న టెక్నిక్. అంటే ముఖ్యమైన వాటిని ఫస్ట్ ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రతిరోజు రొటీన్ వర్క్స్ ఏదైతే అంటున్నారో అందరు కూడా మర్చిపోతారు, లేదా అవుతుంది పర్లేదు అని అనుకుంటారు, రేపు వెళ్ళబోయేది ఉంది, ప్రయాణం ఉంది, తత్కాల్లో బుక్ చేసుకుందాం టికెట్ అనుకుంటారు, లేదా లాస్ట్ మూమెంట్లో బిల్స్ కట్టాలి అనుకుంటారు. అప్పుడు అమ్మ ఎవరు వెళ్తారు, ఆన్లైన్ చూస్తే సర్వర్ డౌన్ ఉంది, ఇంకా ఏదో అలా తిట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్తో, కోపంతో, యాంగర్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఆ టైంలో ముఖ్యంగా చేయకపోవడం. సో దీన్ని టైం మ్యాట్రిక్స్లో కూడా డివైడ్ చేస్తాం. మనకి ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ బేసిస్ మీద చేయాల్సినవి ఏంటి, ఏవైతే అర్జెంట్ కావు. అంటే ఏవైతే అర్జెంట్ ఇంపార్టెంట్ మీద మనం ఏమేమి చేస్తున్నాం ప్రతిరోజు కనుక లిస్ట్ అవుట్ చేసుకునేట్టయితే ఎందులోకి వస్తున్నాయి ఆ కేటగిరీకి చూసుకోవాలి. ఎప్పుడు నేను అర్జెంట్ ఇంపార్టెంట్ మీద ఫోకస్ చేసి ప్రతినిత్యం అలా గడపాల్సి వస్తుంది అన్నప్పుడు వీఆర్ ఆన్ ద థ్రెడ్ మిల్, అట్లా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే ముఖ్యమైనవి అర్జెంట్ అవ్వకముందు వాటిని ఫోకస్ చేయాలి. అది హార్ట్ అండ్ లైఫ్ జోన్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అంటాం. అక్కడ కనుక టైం కేటాయిస్తే మనము
ఏవైతే అర్జెన్సీ అవ్వలేదు కానీ ముఖ్యమైనవి అనమాట. అప్పుడు అన్నీ కూడా స్మూదర్ పేస్లో జరుగుతూ ఉంటాయి లైఫ్లో. చివరి నిమిషం హరీ బరీ అనేది ఉంది ప్రతి విషయంలో కూడా. ఈవెన్ ఇఫ్ చాలా మంది ట్రైన్ టికెట్ తీసుకుంటారు, టైం తెలుస్తుంది వాళ్ళకి, ఆ టైంకి వెళ్ళాలనుకుంటారు, కానీ చివరి నిమిషం వరకు వెళ్ళరు, పరిగెట్టుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు. అలాగే ఈవెన్ ఇఫ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జాబ్స్ ఇంటర్వ్యూస్ కానీ, పిల్లలు స్కూల్ కానీ ప్రతిరోజు గమనించేది, స్కూల్ బస్ వస్తుంది, పరిగెట్టుకుంటూ వెళ్ళి చివరి నిమిషంలో ఎక్కడం. అంటే ఇలాంటి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ విషయంలో ఏం చెప్తారు మేడం, ఏం చేయాలంటారు? ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి మనకు ఒక లెర్నింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు పరుగులు తీస్తూ వెళ్తున్నారు, దానివల్ల ఇంట్లో అందరు కంగారు, మళ్ళీ వెళ్ళిపోతే బస్సు మిస్ అయిపోతే మళ్ళీ వెడిగా వెళ్ళాలి, ఫాదర్ కానీ మదర్ కానీ డ్రాప్ చేయాలి, వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు పరుగులు తీయాలి. ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది పిల్లలకు చేయాలి. ఇలా టైం లూజ్ అవుతున్నావు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని వాళ్ళకే క్వశ్చన్ పోజ్ చేసినట్టయితే కొంతమంది అన్ని తెలిసే చేస్తున్నారు, పిల్లలకు తెలియదని కాదు. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది కల్పించాలి. ఇలా చేయకుండా నువ్వు 1 రోజు 2 రోజులు నా మాట విని నువ్వు చెయ్యి, నీకు ఇది బెటర్గా అనిపిస్తుందా ఈ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఈ హరీబరీలో ఉండడం వల్లే నీకు హ్యాపీగా అనిపిస్తుందా, ఆ సెల్ఫ్ రియలైజేషన్ నువ్వు 1-2 రోజులు ట్రై చెయ్యి, నీకు హ్యాపీగా స్మూత్గా అయిపోతుంది అన్నప్పుడు అదే ఆచరించవచ్చు కదా. కొన్నిసార్లు ఏమవుతుంది, పేరెంట్స్ వెనకాల ఉండి ఒక 1 వీక్ 10 డేస్ వెనకాల పడి చేయాల్సి వస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి అది హ్యాబిట్ అయిపోతుంది, యాక్షన్లో పెట్టేస్తారు, ఇంకా మనం వెనకాల పడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఇంటర్వ్యూ గోయర్స్ కానీ, లేకపోతే ఒక ఇంపార్టెంట్ పని మీద ఆ పని ఆ రోజు చేస్తేనే అవుతుంది అనుకునేటువంటి పనుల మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి టైం మేనేజ్మెంట్ తప్పిపోతూ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఒక ప్లానింగ్ వేసుకుని ఒక పద్ధతిగా వెళదాం అనుకున్నా కూడా తప్పుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఆ వర్క్ కాకుండా ఫ్యూచర్లో చేసే వాటి మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇలా జరిగింది, సో విశ్లేషణ, అనాలిసిస్, సెల్ఫ్ అనాలిసిస్, ఏమేం జరిగింది, ఎందుకు మనము అక్కడ ఇంటర్వ్యూకి లేట్ వెళ్ళామా, లేకపోతే ఇంట్లో ప్రిపరేషనా, మధ్యలో ఏమైనా దారిలో అడ్డంకులు వచ్చాయా, ఇవన్నీ కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, దీని నుంచి ఒక లెర్నింగ్, ఇది ఒక ఎక్స్పీరియన్స్, దీని నుంచి మనం నేర్చుకున్నాము. సో ఈ అన్సర్టనిటీ ఏదైతే వచ్చిందో, దారిలో ఫ్రెండ్ కనిపించిండొచ్చు, వెహికల్లో పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా ట్రబుల్ ఇచ్చిండొచ్చు, ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇలా కూడా ఆస్కారం ఉంది ఫ్యూచర్లో జరిగేది. ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అట్లా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు రైట్ టైంకి రైట్ పని రైట్ టైంలో చేరతాము, సరిగ్గా మనం అనుకున్నది కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. అంటే టైం మేనేజ్మెంట్ పాటించడానికి స్పెషల్గా కొన్ని సూత్రాలు, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటారా? మీరు చాలా మందికి కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, మరి వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలండి. ఇప్పుడు ఈ టైం కోసం మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు, లేదా వాట్సాప్ చూస్తుంటారు. సోషల్ నెట్వర్కింగ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం కూడా. కాకపోతే ఏంటంటే అందులో కంట్రోల్లెస్గా వెళ్ళిపోకూడదు, ఒక డైరెక్షన్, ఒక టైము, ఒక ఫోకస్ అనేది పెట్టుకోవాలి. నేనేదో చెక్ చేసుకోవాలనుకున్నాను, మా హైయర్ అఫీషియల్ హెడ్ ఆఫీస్ నుంచి వేరే ప్లేస్ నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చాలనుకుంటున్నారు, అది చూసుకోబోతూ వేరేవన్నీ కూడా ఊరికే ఏవైతే జనరల్ మెసేజెస్ ఉన్నాయో వాటిలో చూస్తూ ఉంటారు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఏదైనా కూడా ఈ సోషల్ నెట్వర్కింగ్లో అలా టైం లూజ్ అవుతున్నామా ఎక్కడైనా, ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. నేను దేనికోసం అయితే మొదలెట్టాను మర్చిపోతున్నారు అలా కొట్టుకుపోయి ఆ మెసేజెస్లో. సో అవన్నిటికీ అగేన్స్ట్ టైం కాదు, కాకపోతే ఏ టైంలో నేను అవి చూసుకోవాలి, తెలియాలి. కాలేజ్లో ఉన్నామంటే కాలేజ్లో, స్కూల్లో ఉన్నామంటే స్కూల్ పని, ఆఫీస్లో ఉన్నామంటే ఆఫీస్ పని, వేరేవన్నీ ఆ స్కోప్ ఇవ్వకూడదు. ఆ ఫోకస్డ్గా డిటర్మైన్డ్గా వెళ్తే, నేను ఇది విషయం కోసం తీశాను, ఆ మెసేజ్ ఒకటి చూసుకోవాలి, దానికి సంబంధించిన పని చేసేయాలి. అన్నెసెసరీ టాక్స్ అనేది తీసేయాలి. బయట ఏదైనా ఊరికే కెఫెటేరియాలో కానీ ఇంకెక్కడైనా మాట్లాడుతూ ఉంటారు, లేదా స్కూల్ వాళ్ళు కానీ పిల్లలతో మాట్లాడుతున్నారు, అన్నెసెసరీ టాక్స్, వీళ్ళకు యూజ్ ఉండదు, వాళ్ళకు యూజ్ ఉండదు. స్ప్రెడింగ్ రూమర్స్ అంటారు, గాసిప్స్ అంటారు, ఇలాంటివన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, నెగటివ్ గార్బేజ్ని నింపుకోవడం మైండ్లో అంటారు. అలాంటివి తీసేసినప్పుడు కూడా మంచిగా పాజిటివ్గా మనది యూస్ఫుల్గా ప్రొడక్టివ్గా జరిగిపోతూ ఉంటుంది. ఆ టైంని మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే అండి. ముఖ్యంగా అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మహిళలు కూడా మీరు చెప్పినట్టుగా ఒక గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించేటువంటి మహిళ చాలా విషయాల్లో కూడా టైం మేనేజ్మెంట్ తప్పుతూ ఉంటారు కొన్నిసార్లు. అంటే కొన్ని అనుకోని ఘటనలు జరగడం వల్ల కానీ ఇలాంటివి ఏమైనా అయి ఉండొచ్చు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు టైం మేనేజ్మెంట్ విషయంలో ఎలా ఉండాలంటారు? ఎదర్ వర్కింగ్ ఎంప్లాయ్ ఆర్ గృహిణి. అవునండి, వాళ్ళు ఇంకా ముందుగా ప్లాన్ చేసుకొని వీళ్ళందరికీ నేను కేటాయించాలి ప్రతిరోజు, ఇది రొటీన్ వర్క్, అందరికీ జవాబుదారీతనం అనేది, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎవరు లేట్ వెళ్ళినా కూడా వీళ్ళని అనే అవకాశం ఉంది, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. సో పేషెన్స్ అనేది ఉండాలి, పెంచుకోవాలి.
టైం ఏదైతే అనుకున్నామో ఈ రోజు ముందుగానే ఆర్గనైజ్డ్గా నేను ఏం చేయాలి, ఏమేమి ఎవరెవరికి ఏమేమి సమకూర్చుకోవాలి, ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఏం వండాలి ఏం పెట్టాలి అనేసి అందులోనే టైంలో ఎవ్రీథింగ్ ముందుగా ప్లాన్ చేసేసుకుంటూ ఉండాలి. అన్సర్టనిటీస్ మీరు అన్నట్టుగా అనుకోకుండా గెస్ట్లు వచ్చారంటే వాళ్ళకి టైస్, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా మెడికల్ హెల్ప్ ఇల్నెస్ ఏదైనా రావచ్చు. సో ఈ టైంలో ఇంకా నేను ఎక్కువ వీళ్ళకి టైం కేటాయించాలి. ప్రిపేర్డ్నెస్, మెంటల్గా ఆ ప్రిపేర్డ్నెస్ అనేది ఆ రెడీనెస్తో ఉండాలి. ఇంకా దానికి కావాల్సింది పేషెన్స్. తను ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళందరికీ అన్ని సమకూర్చుకోవడానికి సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తినకుండా ఉండడం కానీ, వాళ్ళ ఇష్టాలను అన్ని దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కోపం అందరికీ సమకూరుస్తున్న తప్ప నాకేమీ నేను చేసుకోలేకపోతున్నాను అన్న ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా మెటిక్యులస్గా సిస్టమేటిక్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా రిక్వైర్మెంట్ ఇది, నేను వీళ్ళకి కేటాయించాలి, వీళ్ళు ఇంట్లో ఉన్నారు, హెల్త్ బాగాలేదు, సో నేను ఎక్కువ సమయాన్ని వీళ్ళతో గడపాలి. ముందుగా మెంటల్ ప్రిపరేషన్ అనేది జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ప్రతిరోజు జరిగే రొటీన్ కూడా ఏ రకంగా అది ఎఫెక్ట్ అవ్వకూడదు. సమాజంలో విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ని చూస్తూ ఉంటాం మనం. అంటే మల్టిపుల్ టాస్క్స్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం ఆఫీసుల్లో కానీ, లేకపోతే బయట మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ని చూస్తూ ఉంటాం. వీళ్ళకి టైం మేనేజ్మెంట్ ఏ టైప్ ఆఫ్లో ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడంటే చాలా పనులు చేస్తూ ఉంటాడు, చాలా డిఫరెంట్ వెరైటీ కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తూ ఉంటాడు, ఒకదానితో ఒకటి సంబంధం లేని వర్క్స్. సో ఇటువంటి వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేసుకోవాలంటారు? వాళ్ళకి ఏ టైంలో ఏది చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి డ్రాయింగ్, డాన్సింగ్, సింగింగ్ హాబీ, ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి, అది ప్రవృత్తిగా తీసుకున్నారు, దాంట్లో కూడా ఆక్యుపైడ్గా ఉన్నారు. అలానే మెయిన్ ప్రొఫెషన్ సంథింగ్ ఎల్స్ ఉంది. అలాంటి టైంలో ఇక్కడున్న టైంలో దాని గురించి ఆలోచించడం, అక్కడున్న టైంలో దీని గురించి ఆలోచించడం కాకుండా వన్స్ యూ స్టెప్ ఇన్, ఎక్కడ వెళ్ళినామో అంటే ఆ పని మీద ఫోకస్ అయ్యి ఉండాలి, డిటర్మైండ్ అయ్యి ఉండాలి. ఈవినింగ్ నాకు కావాల్సింది ఈ పని చేస్తున్నాను, యూటిలైజ్ చేసుకోవాలి అంటే బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం అనేది చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఇస్ గుడ్ థింగ్. అలా అని చెప్పేసి ఒకేసారి 5-6 విషయాల్లో చేస్తే ఏది కూడా దేనికి జస్టిఫై చేయలేకపోతాం. 2-3 విషయాలు మల్టీ టాస్కింగ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ రోజున చేయాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. అలా చేయలేని పక్షంలో లైఫ్ గడవట్లేదు. మల్టీ టాస్కింగ్ ఈజ్ గుడ్ థింగ్, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అనేది. ఒక జగ్లర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం ట్రైనింగ్లో. బాల్స్ అన్ని జగుల్ చేస్తూ ఉంటే ఏది ఇంపార్టెంట్, ఆఫీస్ కోసం అని కేటాయించి అందులోనే కెరియర్ గ్రోత్ అని చూసుకుంటూ పోతే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి ఫ్యామిలీ గురించే కేటాయిస్తుంటే బ్రెడ్ విన్నింగ్ అనేది జరగదు, సర్వైవల్ ఉండదు. సో రెండింటిని కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం, 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మల్టీ టాస్కింగ్ లేకపోతే ఎవరు సక్సెస్ఫుల్గా ఉండలేరు. మల్టీ టాస్కింగ్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం దేనికి ఎప్పుడు ఎంత కేటాయించాలి, ఏది జస్టిస్ చేయాలనే అవగాహన కలిగి ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కానీ, సక్సెస్ఫుల్ ఉమెన్ కానీ తీసుకుంటే కనుక వాళ్ళ కెరీర్లో వాళ్ళు సూపర్ అయి ఉండొచ్చు, సక్సెస్ అయి ఉండొచ్చు, వాళ్ళు పక్కా టైం మేనేజ్మెంట్ పాటించిన వాళ్ళని అనుకోవచ్చు అంటారా? వేరియస్ పారామీటర్స్ ఉంటాయండి. సక్సెస్ఫుల్ ఉండడం, టైం మేనేజ్మెంట్, ఆ రీజన్స్ బిహైండ్ దేర్ సక్సెస్ అని చూసినప్పుడు వాళ్ళు ఏదైతే 3 విషయాలు ఉంటాయి. డూ, డంప్ అండ్ డిలీట్ అంటారు. అంటే ఏదైతే కావాలి ఈ టైంకి ఇది చేసేయాలి, పక్కగా ఆ టైంకి అది చేసేస్తూ ఉంటారు. కొన్ని పనులు ఉంటాయి వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చు. అంటే ఎవరికి ఏది అప్పచెప్పాలని ఐడియా ఉన్న వ్యక్తులు, అలా ఆచరించే వ్యక్తులు వాళ్ళు. నెగ్లెక్ట్ చేసేయచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు అవసరం లేనివి. ఎవరికి ఏది అప్పచెప్పాలో ఆ డెలిగేషన్ కూడా తెలిసి ఉండాలి, ఏది ముఖ్యము, ప్రయారిటైజింగ్, వాళ్ళన్నీ అలా పక్కగా చేస్తూ వచ్చారు కాబట్టి ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. అందరూ సపోర్ట్ ఇచ్చారు అని అంటారు, ఇస్తారు. మనం సపోర్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళు వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఏ పనిలో ఎవరు నిష్ణాతులు, ఎందులో ఎక్స్పర్టీజ్ అనేది ఉంది, వీళ్ళకి ఇది చెప్తే ఆ వర్క్ అవుతుంది. ఆ ఎక్స్పర్టీజ్ అనేది, ఆ స్కిల్ సెట్, నాలెడ్జ్ వీళ్ళ దగ్గర కూడా ఉంది. ఎవరికి దేనికి కేటాయించాలి, ఏ పని ఏ టైంలోపు అయిపోతే మనకు యూస్ఫుల్ ఉంటుంది, ఆ అవగాహన కలిగి ఉండి అది ఇంప్లిమెంటేషన్ కూడా చేసిన వాళ్ళు కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకే అండి. టైం మేనేజ్మెంట్ అనేది పక్కా చేసిన వాళ్ళలో మీరు, అంటే చాలామందికి కార్పొరేట్ ట్రైనర్గా ఉన్నారు, చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళలో మీరు గమనించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, అండ్ వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏమిటి ప్రధానంగా?
చూడండి, చాలామంది టైం పెట్టారు అని అంటే ఆ టైంకి 10 నిమిషాల ముందే వచ్చి ఉంటారు. అవును. ఆ టైం డిలే అయిపోతూ ఉండి సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఏ ఆర్గనైజేషన్లో కూడా కుదరదు. కుదరదు. కొన్నిసార్లు డిలే అవుతుంది అవును. అనుకోని పక్షాలలో. లైక్ మనం డాక్టర్స్ దగ్గర వెళ్తాం అనుకోండి, డాక్టర్స్ ఆర్ నెవర్ లేట్, దే ఆర్ డిలేడ్ అంటారు. ఇంకో పర్సన్ ప్రాణాయామ స్థితిలో ఉండొచ్చు, వాళ్ళ సర్జరీలో లేట్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. అలా ప్రతి డ్యూ డిలిజెన్స్ యూజ్ చేసి సిచ్యువేషన్ బేస్డ్గా మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది కమిట్మెంట్తో టైం ఇచ్చారు అంటే ఆ టైంకి నిలబడి టైం టు టైం వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం రోల్ మోడల్స్గా తీసుకోవాలి. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎందుకున్నారు అంటే ఏ ఫైల్ని పెండింగ్ పెట్టరు, ఎవరికి ఏ మాట ఇచ్చినా నిలుపుకుంటారు, ఫోన్లు మాట్లాడతారు, రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం పనికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా వెల్ బ్యాలెన్స్డ్ టైం మేనేజర్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళని చూస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా ఎంత స్ఫూర్తి వస్తుంది, వేరే వాళ్ళకి అలా చేయాలనుకుంటుంటారు. అవి కూడా ఎగ్జాంపుల్స్గా మేము చెప్తూ ఉంటాం కార్పొరేట్ ట్రైనింగ్లో. చాలామంది పార్టిసిపెంట్స్ కొంతమంది మంచి 5-స్టార్ హోటల్స్లో పెట్టినా కూడా లేట్గా వస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు ఆ టైం మేనేజ్మెంట్, టైం యొక్క విలువ అనేది తెలియజేస్తూ ఉంటాం. చిన్న ఉదాహరణ తీసుకుంటే మీరు ఇందాక అన్నారు లేట్ వెళ్తుంటారు ఎగ్జామ్. ఒక నిమిషం ఏమవుతుంది, ఎగ్జామ్ 1 సంవత్సరం కోల్పోవాల్సి వస్తుంది 1 నిమిషం వల్ల. అలాగే చాలా మంది ఇంపార్టెన్స్ ఆఫ్ 1 మినిట్ ఏంటి అనేది రియలైజేషన్ అనేది కలిగించాలి. అదే 1 నిమిషం ఫ్లైట్, ట్రైన్ మిస్ అయిపోయాము, ఆ ప్రయాణం తర్వాత ఉన్న ఏదైతే పని అనుకున్నామో అవన్నీ కూడా అవ్వవు. సో పర్ మినిట్ వాల్యూ ఏంటి, నువ్వు ఇలా లేట్ వచ్చావు, చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాను నేను. నువ్వు ఎంప్లాయీస్ అయితే కనుక మీరు సంపాదన ఎంత ఉంది మీది, సిటీసీ పర్ ఇయర్ ఏంటి, సో మీ పర్ మినిట్ వాల్యూ కనుక్కోండి. సో నెలకి ఎంత అవుతుంది, అందులో హాలిడేస్ తీసేయండి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్కి ఎంత, ఆ వర్కింగ్ డేస్లో పర్ డే ఎంత వచ్చిందో దానికి నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్కి క్యాలిక్యులేట్ చేసుకోండి అంటారు. మళ్ళీ తర్వాత పర్ మినిట్ వాల్యూ. సో మీరు ఇప్పటి నుంచి ఏ మినిట్ లేట్ వచ్చినా, ఏ మినిట్ వేస్ట్ చేసుకున్నా ఇంత వాల్యూ పోతున్నారని రియలైజేషన్ అనమాట. ఈ చిన్న యాక్టివిటీ ద్వారా చాలా మంది రియలైజ్. చాలా మంచి యాక్టివిటీ అండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యామ్, క్లుప్తంగా చెప్పండి. పెరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది, మన ఊహకందరి విధంగా పెరుగుతున్న టెక్నాలజీ, అంటే మొబైల్ ఫోన్స్లో పడి కానీ, లేకపోతే ఏమైనా సాంగ్స్ వింటూ కానీ, ఇలా సోషల్ మీడియాలో ఉంటూ కూడా చాలా మంది టైం వృధా చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళకి ఫైనల్గా క్లుప్తంగా ఏం చెప్తారు, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి? సోషల్ మీడియాలో ఉన్నా ఎందులో ఉన్నా కూడా టైం మేనేజ్ చేసుకోవాలి అన్నప్పుడు వెయిటింగ్ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. మన టైం ఏంటి, మన దానికి పర్ మినిట్ వాల్యూ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ మన టైం, అదర్స్ టైం. మనం వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి మనం లేట్ అవుతూ ఉంటే ఇతరుల టైంని డిజానర్ చేసినట్టు వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అవుతూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఇతరులకు ఇబ్బంది కలగకుండా బెస్ట్ టైం మేనేజ్మెంట్లో మనం ఉండాలి, ఇతరుల వాటికి గౌరవం ఇవ్వాలి. ఎవరెక్కడ ఉన్నా కూడా బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, బుక్ రీడింగ్లో కానీ, మ్యూజిక్ వినడంలో కానీ, ఏదైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా, ఆ పెండింగ్ వర్క్స్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అండ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటే ఈ వారానికి ఎంత నేను అచీవ్ అయ్యాను, మంత్ ఎంత అచీవ్ అయ్యాను, పర్ డే అలా చెక్ చేసుకుంటూ ఉంటే పైల్డప్ ఎన్ని చేశాను, నేను బెస్ట్ టైం మేనేజర్గా ఉన్నానా లేదా, ఇవన్నీ కొంతమంది అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఒక రోజున చూసేసరికి అవి అన్ఎండింగ్ లిస్ట్ లాగా అయిపోతుంటుంది. అంటే ఈరోజు 10 అనుకుంటే నేను 8 చేశాను, 6 చేశాను, 10 చేసుకోలేదు. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు ఇంప్లిమెంటేషన్కి ఈజీ అయిపోతుంది చెక్ చేసుకుంటుంటే. సో సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు బెస్ట్ టైం మేనేజ్మెంట్ కూడా అవుతూ ఉంటుంది. ఉన్న 24 అవర్స్ని బెస్ట్ ప్రొడక్టివ్గా, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాము, ఎలాంటి ఇబ్బంది పడము, హరిబరిలో అసలు పని చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు టైం మేనేజ్మెంట్ గురించి. టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే వీళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.